మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఏకునే యేసయ్య వాగ్దానంతో కూడిన ఈ మాటలు తీసుకొని మీ ఎత్తుకొచ్చుండగా ఆయన వాగ్దానం మాటల చేత ఈరోజు మన హృదయాలు మనం వెలిగించుకుందాం. ఒకసారి చూడగలిగితే దేవుని పిల్లారా, కీర్తన గ్రంథము 107 అధ్యాయము 19వ వచనములో మరి ఈ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. అంటే కష్టకాలమందంట దేవుని పిల్లారా యెహోవాకు వారు మొరపెట్టారంట. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు మొరపెట్టరా అంటే దేవుని పిల్లారా, మనకి ఎప్పుడు ఒక మంచి అలవాటు ఉండాలా. ఏంటో తెలుసా? ఆపదకాలం వచ్చినా మొరపెట్టాలా. మంచిగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని పిల్లారా స్తుతియాగం, స్తుతిగానం దేవుడికి మనం చేయగలగాలి. దేవుని పిల్లరా, ఈ చేస్తూ ఒకళ్ళ ఆపదలు వస్తే మన జీవితంలో మనం మొరపెట్టినప్పుడు దేవుని పిల్లరా ఆయన ఆ మొర ఆలకించి ఆ ఇబ్బందుల నుంచి, బాధ నుంచి మనకి విడుదల కలుగు చేస్తారు. మనకైతే ఈ భాగ్యం కలుగున్నాం. ఎంతమంది అయితే ఆపద కాలంలో ఉండి యెహోవాకు మొరపెట్టి ఆయన కూడా విడుదల పొందాలని తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగో మాకు ఆపదలు వచ్చినప్పటికీ రాకపోయినప్పటికీ నైనా మేము ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ఆనందిస్తూ నీ సన్నిధానంలో మొరపెడుతున్నప్పుడు మా మొరలు ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చి మమ్మల్ని కాపాడుతున్న దేవానికి వందనాలు చెల్లించుకుంటూ, అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ నీకు మొరపెట్టాలని తెలియదయ్యా. ఆ ఇబ్బందుల నుంచి, ఆ విరుకులుంచి ఒడ్డున వారు పడాలని తెలియక అంధకారంలో నీ పిల్లల మొరలు ఒక్కసారి ఆలకించి వారికి సహాయం చేయమని నా తండ్రి అడుగుతూ, ఎంతమంది వృద్ధాపంలో ఉన్న బిడ్డలు నా తండ్రి నైనా తమ కన్న పిల్లలు చూడక ఇదిగో నా తండ్రి దిక్కులేని వారుగా నీ పిల్లలు బ్రతుకుతుండగా తండ్రి, కన్న పిల్లలు తల్లిదండ్రులను చక్కగా చూసుకొని ఆదరించగలిగే మంచి మనసుని పిల్లలకు అనుగ్రహించి సహాయం చేసిన తండ్రి, చీకటిలో ఉన్న నీ బిడ్డలకు విడుదల కలుగు చేసి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.